పాన్ 2.0 గురించి వివరాలు. పీఎం మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 25/11/2024 తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో ఒకటి పాన్ 2.0 ప్రాజెక్ట్. పాన్ 2.0 ద్వారా పర్మనెంట్ అకౌంట్ నంబర్ ఆధునీకరణకు ఆమోదం తెలిపింది. పాన్ 2.0 భారతదేశం యొక్క ఆర్థిక మరియు పన్ను విధానాలలో ముఖ్యమైన మార్పు. కొత్తగా ప్రవేశపెట్టబడిన ఈ వ్యవస్థ పర్మనెంట్ అకౌంట్ నంబర్, అదే మన పాన్ యొక్క డిజిటల్ అప్గ్రేడ్గా భావించబడుతుంది. ఇది ప్రజలందరికీ సులభమైన, వేగవంతమైన మరియు భద్రమైన సేవలను అందించడానికి రూపొందించబడింది. ఇప్పటి వరకు పాన్ కార్డ్స్ ఆపరేట్ చేసే సాఫ్ట్వేర్ 20 ఏళ్ల పైన నాటిదని, అది అనేక సమస్యలు తెచ్చిపెడుతుందని గవర్నమెంట్ భావించింది. ఇప్పటి వరకు 78 కోట్ల పాన్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయి. వాటన్నిటి రీప్లేస్మెంట్ కొరకు ఎంత ఖర్చు అవుతుంది, మనం మన పాన్ కార్డ్ పొందడానికి ఏమి చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. పాన్ భారతదేశంలోని పన్ను చెల్లింపుల వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది. 1995లో ప్రపంచ బ్యాంక్ సూచనలతో పాన్ వ్యవస్థను మరింత సాంకేతికతతో ముందుకు తీసుకువచ్చారు. అయితే 2017 తర్వాత ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ఇది పన్ను లావాదేవీలకు గుర్తింపు పత్రంగా మారింది. కానీ ఈ వ్యవస్థ కొన్ని పరిమితులున్నాయి. పాన్ మార్పు అవసరమా అనేది తెలుసుకుందాం. పరిమితమైన డిజిటల్ సౌకర్యం ఉండడం వల్ల ప్రస్తుత పాన్ సిస్టమ్ పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్ మరియు కేవైసీ వంటి సేవలను పూర్తిగా డిజిటల్గా నిర్వహించడానికి సాంకేతిక పరిమితులను ఎదుర్కొంటోంది. సెక్యూరిటీల సమస్య కూడా ఉంది. పాన్ డేటా సైబర్ దాడులకు లోనవ్వడమే కాక నకిలీ పాన్ కార్డు వాడడం కూడా పెరిగిపోయింది. ప్రస్తుత వ్యవస్థలో పాన్ పొందడం, ధృవీకరణ ప్రక్రియ నెలల తరబడి సమయం కూడా కొన్నిసార్లు పడుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాలకు ఇంకా అడంగానే ఉంది. పాన్ కార్డ్ సేవలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలు ఇంకా ఫిజికల్ ప్రాసెస్ మీద ఆధారపడుతున్నాయి. పాన్ 2.0 ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా అనంటే వాటి గురించి కొంచెం చర్చిద్దాం. తక్షణం ఈ పాన్ జనరేషన్ వెంటనే అవుతుంది. కొత్త పాన్ ఆధార్ ఆధారిత ఓటీపీ సాయంతో కేవలం 2-3 నిమిషాల్లో ఈ పాన్ సృష్టించే సామర్థ్యం అందిస్తుంది. బయోమెట్రిక్ అనుసంధానం అవ్వడం వల్ల పాన్ 2.0 ఆధార్ మరియు బయోమెట్రిక్ డేటాతో అనుసంధానం కలిగి ఉండడం వల్ల అనుమానాస్పద లావాదేవీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్, చిప్ లాంటి టెక్నాలజీ దీనితో అనుసంధానం చేస్తారు. రియల్ టైం పాన్ ధృవీకరణ. బ్యాంకింగ్ మరియు ఇతర ఆర్థిక సంస్థలు తక్షణంగా పాన్ నంబర్ను వ్యాలిడేట్ చేసుకోవచ్చు, తద్వారా వేగవంతమైన సేవలు అందిస్తాయి. సైబర్ భద్రత కూడా ఉంటుంది దీంట్లో. పాన్ 2.0 నూతన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా పనిచేస్తూ సైబర్ దాడులను నిరోధించగల సాంకేతికతను కలిగి ఉంటుంది. విస్తృత డిజిటల్ సేవలు అందించడంలో సహాయపడుతుంది. పాన్ 2.0 ద్వారా కస్టమర్లు కేవైసీ, బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ఈ-కామర్స్ వంటి వివిధ విభాగాల్లో సులభతర సేవలు అందించగలవు. సురక్షిత డేటా నిర్వహణ కూడా సాధ్యమవుతుంది. ఇక్కడ నూతన సాంకేతికతలతో డేటా భద్రతకు మెరుగుపరచబడుతుంది. డిజిటల్ ఐడెంటిఫికేషన్ వల్ల నకిలీ పాన్ కార్డుల వాడకం అడ్డుకోవచ్చు. పన్ను విధానాలు దూర ప్రాంతాలకు విస్తరిస్తాయి. దేశంలోని ప్రతి వ్యక్తి పాన్ పొందే అవకాశం ఉండడం వల్ల పన్ను పరిధి విపరీతంగా పెరుగుతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్కు తోడ్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా డిజిటల్ సేవల ద్వారా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. పాన్ 2.0 ముఖ్యాంశాలు ఏమిటంటే ఇన్స్టెంట్ ఈ పాన్ జనరేషన్. ఆన్లైన్లో ఆధార్ ద్వారా ఓటీపీ ఆధారిత ధృవీకరణ వెంటనే ఈ పాన్ పొందవచ్చు. ఆన్లైన్ డెలివరీ సిస్టమ్. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిస్ మరియు ఇతర ఆర్థిక సంస్థలు రియల్ టైం పాన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కేవైసీ సులభతరం అవుతుంది. దీనివల్ల బ్యాంకింగ్ మరియు ఇతర ఆర్థిక లావాదేవీల కోసం కేవలం ఆధార్ మరియు పాన్తో కేవైసీ పూర్తి చేయగలం. ప్రైవసీ మరియు భద్రత కూడా చాలా భద్రంగా ఉంటుంది. డేటా పర్సనల్ షేర్ చేయకుండా
సెక్యూరిటీ ప్రాసెసింగ్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత అవుతుంది అంటే అభివృద్ధి మరియు అమలుకు 3,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో డిజిటల్ వనరులు అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ మరియు బయోమెట్రిక్ అనుసంధానం కోసం భారీగా నిధులు కావాలి. ఇప్పటికే 1,435 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆనందకరమైన విషయం ఏమంటే ఈ రీప్లేస్మెంట్ ఖర్చు అంతా గవర్నమెంటే భరిస్తుంది. డైరెక్ట్గా కొత్త కార్డు పొందేందుకు మన ఖర్చు ఏమీ ఉండదు. పాన్ 2.0 ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటల్ వైపుకు మారిపోతుంది. ఇది పన్ను చెల్లింపులు సులభతరం చేయడంతో పాటు పన్ను వ్యవస్థలో స్పష్టత, భద్రత మరియు ప్రవేశాన్ని పెంచుతుందని అంచనా వేయబడుతుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.